ఉదయగిరి నియోజకవర్గంలోని వెంజమూరు పట్టణాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దే క్రమంలో భాగంగా ఎన్నో ఏళ్లుగా వేధిస్తున్న డ్రైనేజీ సమస్య పరిష్కారానికి ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ శ్రీకారం చుట్టారు. ఆదివారం ఆయన ఎంపీపీ వనిపెంట హైమావతి మరియు కూటమి నాయకులతో కలిసి 1.17 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న భారీ డ్రైనేజీ పనులకు భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ సుమారు కిలోమీటర్ పొడవు 6 అడుగుల వెడల్పుతో నిర్మించనున్న ఈ డ్రైనేజీ కోసం నుడా నిధుల నుండి 87 లక్షలు, మండల పరిషత్ నుండి 30 లక్షలు వెచ్చిస్తున్నామన్నారు. గతంలో బీటీ రోడ్డుగా మంజూరైన ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం నుండి నేరేడుపల్లి రోడ్డు వరకు ఇప్పుడు నాణ్యమైన సీసీ రోడ్డు నిర్మించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే నియోజకవర్గంలో 3 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు పూర్తి చేశామని, శనివారం నాటి సమావేశంలో మరో 2.50 కోట్ల పనులకు ఆమోదం లభించిందని ఎమ్మెల్యే వివరించారు. స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో డయాలసిస్ సెంటర్ను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా కిడ్నీ రోగుల ఇబ్బందులు తొలగించామన్నారు. నిరుపేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ ప్రారంభానికి సర్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. బంగ్లా సెంటర్ నుండి బస్టాండ్ వరకు డివైడర్ ఏర్పాటు చేసి సెంట్రల్ లైటింగ్తో పట్టణానికి కొత్త శోభ తీసుకువస్తామన్నారు. వింజమూరు పాతూరు చెరువును పర్యాటక ప్రాంతంగా సుందరీకరిస్తామని, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏర్పాటుకు కూడా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు మంత్రి లోకేష్ సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో సాగుతోందని, ప్రజలందరూ కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని కాకర్ల సురేష్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ చల్లా వెంకటేశ్వర్ల యాదవ్, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, ఎంపీటీసీలు మరియు సర్పంచ్ నల్లగొండ్ల సృజన తదితరులు పాల్గొన్నారు. మనం వింజమూరు మండలం గురించి ఆలోచన చేస్తే ఇప్పటి వరకు దాదాపుగా 3 కోట్ల రూపాయలతోటే గ్రామాల్లో కనెక్టింగ్ రోడ్స్ వేసుకోవడం జరిగింది. అలాగే వింజమూరు పట్టణంలో డయాలసిస్ సెంటర్ పెట్టుకోవడం జరిగింది. అలాగే అన్నా క్యాంటీన్ రెడీగా ఉంది స్టార్ట్ చేయడానికి. ఇంతకుముందు కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ఇచ్చి రన్ చేసిన అన్నా క్యాంటీన్ అది కొన్ని కారణాల వల్ల మూతపడిన కారణంగా ఈ గవర్నమెంట్ నుంచి వచ్చిన అన్ని అంగులతోటే అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేయడం జరిగింది. అది కొద్ది రోజుల్లో మొదలు పెడతాం. అలాగే వింజమూరు పట్టణాల సమస్యలు చూసుకుంటే మనం ఒకసారి డ్రైన్లు అవ్వచ్చు, డ్రైన్లకి ఏ రోజున కూడా గత 40 సంవత్సరాల్లో కూడా ఏ రోజున కూడా ఒక పెద్ద మొత్తంలో డ్రైన్కి ఖర్చు పెట్టి మేము ఒకసారి విజిట్ చేస్తే ఇక్కడ ఒక 4 డ్రైన్లు ఉన్నాయి, పెద్ద డ్రైన్లు, అవుట్లెట్ లేని డ్రైన్స్. డ్రైన్ అయితే ఉంది కానీ దానికి అవుట్లెట్ లేదు, వాటర్ ఎక్కడికి పోని పరిస్థితి, స్టాగ్నెంట్ అయిపోయి దారుణమైన పరిస్థితిలో ఉన్నాయి 4 డ్రైన్లు కూడా. ఆ డ్రైన్లని బాగుపరచాలనే ఉద్దేశంతో నుడా చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు వచ్చినప్పుడు కూడా వారికి కూడా చూపెట్టి వారి దగ్గర నుంచి 87 లక్షలు నుడా ఫండ్స్ తీసుకొని, అలాగే మన దగ్గర నుంచి ఇంకొక 30 లక్షలు ఎంపీపీ గారు 30 లక్షలు గ్రాంట్ ఇచ్చారు. ఆ 30 లక్షలు కూడా కలుపుకొని అంతా కలిపి 1,17 లక్షలతోటి మనం ఇక్కడ చూపెట్టే డ్రైన్ స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. దాదాపుగా 1.5 కిలోమీటర్ వెళ్తుంది ఈ డ్రైన్. వారికి కూడా చెప్పడం జరిగింది, పంచాయతీ సర్పంచ్ గారికి కానీ, సెక్రటరీకి కానీ, ఎంపీడీఓ గారికి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎక్కడ మధ్యలో ఇబ్బందులు వచ్చినా కూడా దీన్ని ఆపే ప్రశ్నే లేదు.